టికెట్ రేట్లు పెంచడంపై పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. చిన్న పెద్ద సినిమా అన్న తేడా లేదు, స్ట్రైట్ డబ్బింగ్ మూవీ అన్న డిఫరెన్స్ లేదు. ఎవరు అడిగినా టికెట్ రేట్లు పెంచడం ఖాయం. ఇలా పెంచడం వల్లనే ఆడియన్స్ సినిమాలకు దూరం అవుతున్నారన్న వాదనను పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. చూసేవాళ్లే చూస్తారన్న కన్క్లూజన్ ఇచ్చేశారా? ఈ స్టోరీలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు కామన్ ఆడియన్స్ కు పెద్ద గుదిబండగా మారాయి. ప్రీమియర్ షో చూడాలంటే 500 నుంచి 1000 రూపాయలు జేబులో ఉండాలి. రిలీజ్ రోజు నుంచి వారం 10 రోజుల పాటు 100 నుంచి 200 రూపాయలు పెంచుతున్నారు. తెలంగాణలో ఆల్రెడీ టికెట్ రేట్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడానికి, ప్రీమియర్స్ కు పర్మిషన్స్ ఇవ్వడానికి సుముఖంగా లేదు. కోర్టు ఎప్పటికప్పుడు అక్షింతలు వేయడంతో హైక్స్ ఉండవని తేల్చి చెప్పింది. తెలంగాణలోని మల్టీప్లెక్స్ లో నార్మల్ టికెట్ 295 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లో 175 రూపాయలు కూడా కామన్ ఆడియన్ కు భారంగా ఉంటోంది. దీంతో చిన్న సినిమాలు టికెట్ రేట్లు తగ్గించుకుని 150-200 రూపాయల రేట్లతో విడుదలవుతున్నాయి. ఇక ఆంధ్రాలో టికెట్ రేట్లు మరీ భారంగా కాకుండా మల్టీప్లెక్స్ లో టికెట్ 177 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 105 రూపాయలు ఉంది. పెద్ద భారంగా లేకపోయినా కొత్త సినిమా వచ్చిందంటే 100 రూపాయల నుంచి 200 రూపాయలు పెంచేస్తున్నారు. దీంతో ఏపీలో టికెట్ రేట్లు తెలంగాణ రేట్లను మించిపోయి పెనుభారంగా మారుతోంది. నలుగురు ఉన్న ఫ్యామిలీ మల్టీప్లెక్స్ లో కొత్త సినిమాలకు వెళ్లాలంటే టికెట్స్, స్నాక్స్, పార్కింగ్, ట్రావెలింగ్ ఖర్చులు అన్నీ కలిపి 2000 అవుతోంది. ఇక ప్రీమియర్స్ చూడాలంటే 3000 దాటిపోతోంది. సామాన్యులకు అందుబాటులో లేని టికెట్ రేట్లు సినిమాకు వెళ్లాలన్న ఆశను చంపేస్తున్నాయి. ఓటీటీలోకి వచ్చినప్పుడు చూద్దాంలే అన్న కమిట్మెంట్తో సినిమాలను దూరంగా పెడుతున్నారు. అయితే మేకర్స్ కు ఇవేవీ పట్టడం లేదు. సినిమా ఆడుతుందో లేదో తెలీదు. రిజల్ట్స్ అటు ఇటు అయినా టికెట్ రేట్లు పెంచితే ఎంతో కొంత సేఫ్ అవ్వచ్చు అన్న ఆశతో మేకర్స్ టికెట్స్ హైక్ కు వెళ్తున్నారు. సినిమా ఫ్లాప్ అయితే పెంచిన టికెట్ రేట్లకు భయపడి థియేటర్స్ వైపు కూడా ఆడియన్స్ చూడడం లేదు. అంత ఖర్చు పెట్టి ఫ్లాప్ మూవీ చూడడం అవసరమా అన్న ఫీలింగ్ లో ఆడియన్స్ ఉంటున్నారు. దీంతో ఫ్లాప్ మూవీస్ రెండో రోజే ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆడియన్స్ థియేటర్ కు ఎందుకు రావడం లేదు? పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలపై ఆసక్తి ఎందుకు చూపించడం లేదు? పెద్ద హీరోల సినిమాలకు కూడా క్రేజ్ ఉండడం లేదు ఎందుకు? వీటన్నిటికీ చాలా సమాధానాలున్నా మెయిన్ ఆన్సర్ మాత్రం అందుబాటులో లేని టికెట్ రేట్లే అయినా పవర్ స్టార్ లైట్ గా తీసుకున్నారా? టికెట్ రేట్లు పెంచే విషయంలో ఆయనకు ఒక లెక్క ఉంది. అదేంటో చూద్దాం. పవన్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ 19న థియేటర్స్ లోకి వస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టికెట్ రేట్లు పెంచడం గురించి మాట్లాడుతూ నెట్ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీ ఆప్షన్ ఉంది, గన్పెట్టు సినిమా చూడమని చెప్పడం లేదు. పెంచిన టికెట్ రేట్లపై 18% జీఎస్టీ ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుంది. అదే పెంచకపోతే బ్లాక్ లో వెళ్లిపోతుంది అంటూ టికెట్ రేట్ల పెంచడాన్ని సమర్థించుకున్నాడు పవన్. తెలంగాణలో టికెట్ రేట్లు పెరిగినా పెరగకపోయినా ఏపీలో మాత్రం పెరగడం గ్యారంటీ. డబ్బింగ్ మూవీస్ కి కూడా హైక్ ఇచ్చారు. కన్నడలో తెలుగు పోస్టర్ కనిపించకూడదు అన్న నిబంధన పెట్టినా ఆ తేడా లేకుండా కాంతారకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చాము అన్నాడు. తన సినిమాల కంటే వేరే హీరోల సినిమాలకు ఎక్కువ పెంచామని అన్నాడు. పవన్ మాటలు వింటుంటే ఎంత పెంచినా చూసేవాళ్లే చూస్తారు, బలవంతం లేదని తేల్చి చెప్పారు. మేకర్స్ పడుతున్న కష్టం తనకు తెలుసని సినిమా వాడిగా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తున్నామని అన్నాడు పవన్. టికెట్ రేట్లు పెంచుకునే పర్మిషన్ కోసం ప్రభుత్వానికి అప్లై చేస్తారు. చివరి నిమిషం వరకు ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో పెద్ద సినిమాలు నష్టపోతున్నాయి. రాజాసాబ్ ప్రీమియర్స్ హైక్స్ కోసం వెయిట్ చేయగా రాత్రి 11 గంటలకు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో రాజాసాబ్ కు సరైన ఓపెనింగ్స్ లేక 10 నుండి 15 కోట్లు నష్టపోయింది. రాజాసాబ్ గుణపాఠం ఉస్తాద్ భగత్ సింగ్ కు ఉపయోగపడింది. ఉస్తాద్ ప్రీమియర్స్ తో రిలీజ్ అవుతుందని నిర్మాతలు చెప్పినా వర్కౌట్ అవ్వలేదు. ప్రీమియర్స్ కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరితే ఎటూ తేల్చలేదు. దీంతో ప్రీమియర్స్ గురించి వెయిట్ చేయకుండా 19న ఉదయం 7 గంటల ఆటతో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఏపీలో మాత్రం 5 గంటల ఆటలో ఉస్తాద్ విడుదలవుతోంది. ఆంధ్రాలో 4 రోజుల ముందు, తెలంగాణలో 3 రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ కావడంతో భారీ ఓపెనింగ్స్ వస్తాయన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.